డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్లో లేకుండా వచ్చే ఏప్రిల్ మాసంలోగా పరిష్కరించాలని బాధితులకు సత్వర న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లా శంకర్లతో కలిసి పర్యటించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, ఆయా శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్న ప్రాధాన్యత, శాఖల్లో నెలకొన్న సమస్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వస్తున్న నిధులు తదితర అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో తమకు అనేక ఫిర్యాదులు అందాయని, సంబంధిత శాఖ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా సమగ్ర విచారణ జరపాలని, నిజానిజాలను నిగ్గు తేల్చి నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఛార్జిషీట్లు దాఖలు చేసి కేసులను కోర్టు వరకు తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఏప్రిల్ మాసం చివరికల్లా కేసులు పెండింగ్లో లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా పలు శాఖల ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని చెప్పారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులే అధికంగా ఉన్నారని, ప్రభుత్వం వారి సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించి ఆదివాసీలు, దళితుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటి పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు భరోసా కల్పించేలా నిబద్ధతతో పనిచేయాలన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ల్యాండ్ కేసులపై సమీక్షా సమావేశం జరిగింది. మరి ఏవైతే ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయో, ల్యాండ్ కేసులు ఉన్నాయో ఏప్రిల్ 30 వరకు మరి అన్ని కూడా పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ దొరికిన కేసులపై కానీ సత్వర పరిష్కారం చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పడితే మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గుడియాతూరు విలేజ్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. మేము చాలా విచారం చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నష్టపరిహారం వెంటనే 2 రోజుల పేమెంట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాం. ఏది ఏమైనా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడి DVMC కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసే విధంగా చర్య తీసుకోవడం తెలియజేస్తూ, అన్ని ల్యాండ్ కేసులు, అన్ని పోలీస్ కేసులు సత్వర పరిష్కారం కావాలని, అలసత్వమైన అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించడము. ఆదిలాబాద్ జిల్లాలో ఏ సమస్య ఎస్సీ ఎస్టీ రాకుండా ఉండాలని చెప్పి మేము కోరినాం. మరి ఏ సమస్య ఉన్నా ఎస్సీ ఎస్టీ కమిషన్గా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారందరినీ కూడా ఎస్సీ ఎస్టీ